అరుణాచల్ ప్రదేశ్లో జలప్రళయం. కేఈ పన్యోర్, లోయర్ సుబన్సిరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్. ఉప్పొంగిన నదులు, విరిగిపడ్డ కొండ చర్యలు, కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు, నీట మునిగిన పంట పొలాలు, వరద నీటిలో మునిగిపోయిన యాజలి, పోసా, ఈఈ గ్రామాలు, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ పంటలు, వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ ప్రధాన రహదారి, నిలిచిపోయిన రాకపోకలు, పలువురు గల్లంతు. కేవలం 3 గంటల్లోనే భారీ వర్షపాతం నమోదు. దిగువన ఉన్న అసోంకు పొంచి ఉన్న పెను వరద ముప్పు. హై అలర్ట్ ప్రకటించిన అసోం ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన ఆకస్మిక అతి భారీ వర్షాలు జల ప్రళయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా కేఈ పన్యోర్, లోయర్ సుబన్సిరి జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడి ఫ్లాష్ ఫ్లడ్ సంభవించాయి. యాజలి, పోసా, ఈఈ గ్రామాలు వరద నీటిలో మునిగిపోగా ఇళ్లు, వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోసాలోని ఎన్ఈసిసి కాలనీలో 15 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక ప్రధాన రహదారి వంతెన కూడా వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అతి తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదవడంతో నదుల నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అరుణాచల్ ప్రదేశ్లోని వరదల ప్రభావం వల్ల దిగువ ప్రాంతమైన అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉండడంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం నాటికి యాజలి ప్రాంతంలో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య కురిసిన కుండపోత వర్షం వల్ల స్థానిక డ్రైనేజీ వ్యవస్థలు స్తంభించి నదులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుండి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం రిపోర్ట్ కాలేదు. అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో జలప్రళయం. కేఈ పన్యోర్, లోయర్ సుబన్సిరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్. ఉప్పొంగిన నదులు, విరిగిపడ్డ కొండ చర్యలు, కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు, నీట మునిగిన పంట పొలాలు, వరద నీటిలో మునిగిపోయిన యాజలి, పోసా, ఈఈ గ్రామాలు, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ పంటలు, వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ ప్రధాన రహదారి, నిలిచిపోయిన రాకపోకలు, పలువురు గల్లంతు. కేవలం 3 గంటల్లోనే భారీ వర్షపాతం నమోదు. దిగువన ఉన్న అసోంకు పొంచి ఉన్న పెను వరద ముప్పు. హై అలర్ట్ ప్రకటించిన అసోం ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన ఆకస్మిక అతి భారీ వర్షాలు జల ప్రళయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా కేఈ పన్యోర్, లోయర్ సుబన్సిరి జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడి ఫ్లాష్ ఫ్లడ్ సంభవించాయి. యాజలి, పోసా, ఈఈ గ్రామాలు వరద నీటిలో మునిగిపోగా ఇళ్లు, వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోసాలోని ఎన్ఈసిసి కాలనీలో 15 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక ప్రధాన రహదారి వంతెన కూడా వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అతి తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదవడంతో నదుల నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అరుణాచల్ ప్రదేశ్లోని వరదల ప్రభావం వల్ల దిగువ ప్రాంతమైన అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉండడంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం నాటికి యాజలి ప్రాంతంలో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య కురిసిన కుండపోత వర్షం వల్ల స్థానిక డ్రైనేజీ వ్యవస్థలు స్తంభించి నదులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుండి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం రిపోర్ట్ కాలేదు. అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.